తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను గీతాంజలి. సుమన్ టీవీకి స్వాగతం. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి శ్రీ జగదాంబ త్రిశక్తి పీఠాధిపతులు తాళ్ళూరి బనారస్ బాబు గురూజీ ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్తే అమ్మ. గురుగారు, మాఘమాసం జనవరి 19 నుంచి ప్రారంభం శ్యామల నవరాత్రులు అని విన్నాం. అవును. ఈ శ్యామల నవరాత్రుల్లోనే శ్రీ పంచమి అని అవును. వింటాం. అంటే మాఘ పంచమి. మాఘ పంచమి మనకి చక్కని విశేషప్రదమైనటువంటిది. నిజంగా అసలు ఇది చేయటం లేదు ఎవరు కూడా. చాలా ముఖ్యమైన రోజు అంటారు. ముఖ్యమైన రోజు అమ్మ. ఈ శ్రీ పంచమి రోజున స్త్రీలందరూ పురుషులందరూ కూడా పిల్లలందరూ కూడా గంధపు రంగు వస్త్రాన్ని ధారణ చెయ్యాలి. గంధపు రంగు ఇప్పుడు కొంచెం సుమారు దగ్గర వస్త్రం. గంధపు రంగుని ధారణ చేసి శ్యామలాదేవి యొక్క ఫోటో కానీ సరస్వతీదేవి ఫోటో కానీ చక్కగా ఏదైనా అమ్మవారి చిత్రం పెట్టుకున్నప్పుడు సరస్వతీదేవి యొక్క అష్టోత్తరాన్ని సరస్వతీదేవి సంబంధించిన శ్లోకాలని కానీ చక్కగా చదువుకుంటూ అమ్మవారికి పాయసాన్ని నైవేద్యం పెట్టినట్లయితే మీ మస్తిష్కములో మీ బుర్రల లోపల ఉండేటువంటి అజ్ఞానాన్ని తొలగించడానికి వసంత పంచమి చాలా ఉపయోగపడుతుంది. అంటే పంచోపచార పూజ చేసుకోవచ్చు నాన్న. చక్కగా ఇప్పుడు సరస్వతి ఫోటో పెట్టుకుని ఆవాహయామి స్థాపయామి దగ్గర నుంచి షోడశనామ పూజ దాకా చేసుకుని అక్కడ అష్టోత్తరం చదువుకోవచ్చు. లేదు మీకు ఏదైనా గణపతి మంత్రం ఉపదేశం అయి ఉన్నది, చక్కగా ఇదంతా అయిపోతుంది, ఆ గణపతి మంత్రాన్ని అక్కడ కూర్చొని చదవండి. గణపతి లోపల సిద్ధి బుద్ధి రెండు శక్తులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ బుద్ధిగా ఉన్నది అమ్మవారు. గణపతి లోపల బుద్ధి ప్రదాయిని అని. అందుకనే మనకి గణపతి భజన శ్లోకాల్లో కూడా బుద్ధి ప్రదాయక గజానన అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ బుద్ధి అంటే జ్ఞానమే. కాబట్టి ఆ జ్ఞానానికి సంబంధించిన మంత్రమైనటువంటి గణపతి మంత్రం. లేదండి మాకు ఏం ఉపదేశం కాలేదండి, ఈ వీడియో చూస్తే మాకు చెయ్యాలనిపించింది, ఏం చేసుకోవాలి అని అనుకున్నటువంటి వాళ్ళకి శ్రీ గణేశాయ నమః మీ పిల్లల్ని కూర్చోబెట్టి చక్కగా గంధపు రంగు వస్త్రం ధారణ చేయించి గంధాన్ని ముఖ్యంగా ధారణ చేయాలి. ముఖాన్ని కూడా ఈ గంధాన్ని ధారణ చేసి గంధాన్ని ఎలాగా చక్కగా మంచిగా అరిచేతిలో వేసుకుని అమ్మవారిని స్మరణ చేసుకుంటూ ఇక్కడి నుంచి ఈ మాదిరిగా మనం రాసుకున్నట్లయితే ఈ కనుబొమ్మ చివరి నుంచి ఈ కనుబొమ్మ చివరి దాకా రాసుకుని చక్కగా మీరు లేదు గంధం లేదండి అనుకున్నప్పుడు భస్మలేపన చక్కగా చేసుకుని ముఖాన్ని చక్కగా కుంకాన్ని ధారణ చేసి మీరు శ్రీ గణేశాయ నమః లేదా శ్రీ సరస్వత్యై నమః అనేటువంటి ఈ నామాన్ని మీ పిల్లల చేత చదివించినట్లయితే ఈ శ్యామలాదేవి అంతా కూడా ఆ వసంత పంచమి రోజున మిమ్మల్ని ఆవహించి మీ పిల్లలకి చక్కని బుద్ధి జ్ఞానము శక్తులన్నీ కూడా లభిస్తాయి. చక్కగా చేసుకోవచ్చు. కాబట్టి పాయసాన్నం బాగా నైవేద్యం చేయాలి. పాయసాన్నం నైవేద్యం చేయటం మూలకంగా చాలా ఫలితం ఉంటుంది. ఆవు పాలు, చక్కని బెల్లము, చక్కని బియ్యము మనం కలిపి చేసుకుని ఇలాచీ వేసుకుని చక్కగా మంచిగా నైవేద్యం చేస్తే ఎంత భక్తిగా చేస్తారో అంత భక్తిగా మిమ్మల్ని ఆ దేవత వరించిస్తుంది అనే దానిలో ఎటువంటి అనుమానం నాకైతే లేదు. ఎందుకంటే నేను చెప్పిన వాళ్ళు చాలామంది చేసి ఉన్నారు. వాటి రోజున చాలామంది డాక్టర్లు అయిన వాళ్ళు కూడా ఉన్నారమ్మా. కాబట్టి ఆ దేవత అనుగ్రహం అట్లాంటి. ఇప్పుడు ఉదయం సాయంత్రం కూడా దీపం చక్కగా చేసుకోవచ్చు. ఉదయం ఈ నామజపం ఎక్కువగా చేయించండి. వసంత పంచమి రోజున చక్కగా తలస్నానం చేసి మంచిగా గంధపు రంగు వస్త్రాలు ధారణ చేసి భస్మలేపనం కానీ చందన లేపనం కానీ చేసుకుని చక్కగా కూర్చొని ఈ ఎడమ చెయ్యి పైన ఈ కుడి చెయ్యి పెట్టుకుని నిటారుగా పెట్టుకుని మనం కూర్చున్నట్లయితే శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః ఈ రెండు నామాలు చదివించినట్లయితే తప్పకుండా వసంత పంచమి రోజున పంచమి పంచభూతేసి పంచసఖ్యోపచారిణి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పిల్లలకి చక్కగా సమృద్ధిగా లభిస్తుంది. మళ్ళీ దీనిలో ధూపం వేస్తూ చేయటం మూలకంగా ఇప్పుడు నేను చెప్పిన నామాన్ని మీరు అక్కడ సాంబ్రాణి పెట్టుకుని చేయటం మూలకంగా సంగీత ఆరాధన చేసేటువంటి వాళ్ళు, అంటే ఇప్పుడు వీణా వాయిద్యం నేర్చుకునేటువంటి వాళ్ళు, పిల్లల గురువు నేర్చుకునేటువంటి వాళ్ళు, గిటార్ నేర్చుకునే ఈ సంగీత సాధనాలు వీళ్ళు ధూపం వేస్తూ ఆ మంత్రాన్ని జపం చేసుకున్నట్లయితే ఈ వీణనే దేవతగా భావన చేస్తూ లేకపోతే ఈ గిటార్ని వయోలిన్నో వాళ్ళు దేవతగా భావన చేసి పూజ చేసుకున్నట్టయితే ఈ విద్యలో వీళ్ళు బాగా రాణిస్తారు వసంత పంచమి రోజున కనుక చేసుకుని. ఇట్లా ఉన్నది. ఇక మంత్రోపాసకులకు దేవతా సిద్ధి కూడా కావాలి.
దేవతా సిద్ధి కావాలంటేనమ్మా ఇక్కడ చాలా విచిత్రమైనటువంటి దుర్గాదేవి తొందరగా మీకు దర్శనం ఇస్తుంది, లక్ష్మీదేవి తొందరగా అనుగ్రహిస్తుంది. కానీ అనుగ్రహించని దేవత ఎవరన్నా ఉన్నారంటే ఆవిడే సరస్వతీదేవి. చాలా అంటే ఆవిడ చాలా పరీక్షలు చేస్తుందమ్మా. మరి ఆవిడ వచ్చిందంటే సర్వదేవతలు మనకి వశమైపోతారు. కాబట్టి అలాంటి మంత్రసిద్ధి కావాలి. ఇప్పుడు ఏదో మాకు గురువు గారు బాలా మంత్రం ఇచ్చారండి, చండీ మంత్రం ఇచ్చారండి, ఎప్పటి నుంచో చేస్తున్నాం కానీ మాకేం ఉపయోగం లేదు, చేస్తున్నా కానీ ఏం ఫలితం కాలేదు అనుకునేటువంటి వాళ్ళు కూడా ఈ ఏ దేవతా మంత్రాన్ని అయితే వాళ్ళు తీసుకున్నారో ఆ రోజున చక్కగా మనకి తామర పువ్వు తెలుపు ఉంటుంది చూసారా, పైన పింకుగా ఉండి మధ్య తెలుపు, ఆ తెలుపు రంగు వస్త్రాన్ని ధారణ చేసి, బాగా గుర్తుపెట్టుకోండి, తెలుపు రంగు వస్త్రాన్ని ధారణ చేసి వసంత పంచమి రోజున ముత్యాల మాల మెడలో వేసుకోవాలి. మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ముత్యాలు, లేకపోతే ముచ్చు పొంగరం చేతికన్నా ఉండాలి, కనీసం ఒంటి మీద లేదండి మా ఇంట్లో ముత్యాలు లేవు, మేము చాలా పేదవాళ్ళం, ఏదో మా ఇల్లు గుడిసిన తెల్లపూసల మాల ఉన్నదా వేసుకోండి. చక్కగా వేసుకుని ఈ శ్రీ గణేశాయ నమః, ఈ సరస్వతి నమః అనే నామాన్ని జపం చేసుకున్నా కూడా ఈ మంత్రదేవత అనుగ్రహానికి పాత్రలు అవుతారు. చాలా అంటే చాలా. అప్పుడు కూడా ఈ పాయసమే నైవేద్యం చెయ్యాలి అమ్మవారికి. కాబట్టి ఈ విధంగా గనక మీరు చేసుకున్నట్లయితే ఇవి చేసుకునేటానికి అర్హత ఉన్నది మనకి. లేని దాని గురించి మనం చేద్దాం అనే దానికంటే కూడా ఉన్నదాన్ని సద్వినియోగం చేసుకుని ఆ దేవత అనుగ్రహాన్ని పొందితే మనకి చక్కని జీవితం మనకి లభిస్తుంది. కాబట్టి ఈ విధంగా మీరు ఈ వసంత పంచమి రోజున గనక మీరు ఈ వచ్చేటువంటి నవరాత్రుల్లో ఈ రోజున ఈ విధంగా చేస్తే చాలా అంటే చాలా లాభాన్ని పొందుతారు. అందరూ చేసుకోవచ్చు. స్త్రీలు పురుషులు వయోభేదం కూడా లేదు, అందరూ చేసుకోవచ్చు, చక్కగా చేసుకోవచ్చు. వారికి కూడా మనసు ప్రశాంతం కావాలి కదమ్మా. చాలామంది మనం అనుకుంటాము వితంతువులను చూసి వాళ్ళు ఎదురొచ్చినా కూడా పొద్దున్నే వచ్చింది, ఏం పని పాట లేదా, వాళ్ళే నా జీవితం ఇట్లా అయిపోయింది, నేను ఎక్కడన్నా బయటికి వెళ్ళాలన్నా కూడా ఆవిడ పాపం పెందలాడే తయారవ్వాలనుకుంటుంది, ఇంట్లో పని చేద్దాము పిల్లలకి అని చెప్పి. అప్పుడే తయారయ్యావా అన్నట్టుగా ఇంట్లో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. మహాపాపం చుట్టుకుంటుందమ్మా వాళ్ళని అంటే కనుక. వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. చక్కగా మనం వెళ్ళి అమ్మ నీ వల్ల నాకు కలిసి వచ్చింది, నువ్వు బొట్టు పెట్టుకోలేదని బాధపడ మాకు, నువ్వు ఇట్లా అయిపోయాను బాధ, నువ్వు నాకు ఎదురురా అని చూడండి. ఆ తల్లి ఎంత ఉప్పొంగిపోతుందంటే అంత ఉప్పొంగిపోయి నా కొడుక్కి ఎట్లాగైనా సరే మంచి గొప్ప ఆఫీసర్ అవ్వాలని చెప్పి ఆవిడే దేవతకు మొక్కుతుంది. అంటే అలాంటి వాళ్ళని మనం ఎప్పుడు కూడా గౌరవించాలి, పూజించాలి, నమస్కరించాలి. అలాంటి వాళ్ళు ముత్యాల మాల పట్టుకుని, అంటే వాళ్ళకు ఒక బాధ ఉంటుంది, మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళ బాధ పోయేది కాదు. అది స్త్రీకి అది ఎన్నో జన్మల పాపం అనుకుని దిగులుగా కూర్చుంటుంది. ముత్యాల మాలతో శ్రీ గణేశాయ నమః అనే మంత్రాన్ని గనక ముత్యాల మాల పట్టుకుని జపం చేస్తూ ఉండి, ఎలాగో వాళ్ళు తెల్ల వస్త్రాన్ని ధారణ చెయ్యాలి కాబట్టి ఆ వస్త్రాన్ని ధారణ చేసుకున్నట్లయితే గనక మీ అదృష్టం బాగుంటే మీ భర్త స్వప్నంలోకి వచ్చి మీకు ధైర్యాన్ని చెప్తాడు. అంటే భర్తే కదా దేవుడు, తప్పకుండా వచ్చి చెప్తారమ్మా వాళ్ళు. అంటే వీళ్ళకు ఒక ఎక్కడున్నాడు, ఎట్లా ఉన్నాడు, ఏమైపోయాడు, నా చేత్తో తినేవాడు నా భర్త, నేను పెడితే కానీ తినడమ్మా, నేను వచ్చేదాకా ఇంట్లో అట్లా ఉపవాసం ఉంటాడమ్మా, కొంతమంది మనకు చెప్తూ ఉంటారు ఆడవాళ్ళు. అంటే భార్య అంత మమకారం ఉంటుంది. కింద పిల్లలు ఏదన్నా వీళ్ళని ఏడిపించినప్పుడల్లా వాళ్ళు కోపం వచ్చి పిల్లల్ని ఏడిపించడానికి, పిల్లల్ని బాధ పెడతానికి వాళ్ళకు కూడా క్రోధం వస్తూ ఉంటుంది. అలాంటి ఏమైనా మీ ఇళ్లలో జరుగుతుంటే ఈ తల్లి భర్త లేనటువంటి కోల్పోయినటువంటి మాతృమూర్తి ఈ ముత్యాల మాల పట్టుకుని ఈ తెల్లని వస్త్రం కట్టుకుని జపం చేస్తున్నట్లయితే తన భర్త తనకి స్వప్నంలో సందర్శనం ఇస్తాడనేటువంటి దానిలో నేను చాలామంది చేత చేయించడమే కాదు, నేను ఒకసారి మంచిర్యాల వెళ్ళానమ్మా, మనకి తెలంగాణలో మంచిర్యాల. ఆమె చాలా చిన్న వయసురాలు పాపం, అంటే ఒక 25 ఏళ్ళు కూడా ఉండపాపం, భర్త పోయాడు, దానిలోనే 2 పిల్లలు పుట్టేశారు గవర్నమెంట్. అయితే విచిత్రంగా ఏమిటంటే పలానా సమయంలో నేను జపాన్కి కూర్చుంటానమంటే పాపం ఆవిడ ఇల్లంతా శుభ్రం చేస్తుంది, కానీ తన భర్త ఎక్కడైతే ప్రాణం వదిలేశాడో నేను అక్కడ కూర్చొని జపం చేశాను. తెలియకనే ఆమె నాకు తెలియదు అనుకుంది, కానీ అతను అక్కడ ప్రాణం పోయాడని నాకు కూడా ఆమె ఏం చెప్పలేదు. నేను అక్కడ కూర్చొని జపం చేస్తే రాత్రికల్లా ఆమె కల్లోకి వచ్చి
ఎంతో ఆనందంగా నేను ఆనందంగా ఉన్నాను గురువు గారు వచ్చినందుకు అని చెప్పాడు. కాబట్టి ఇలాంటి చమత్కారాలు చాలా జరుగుతూ ఉంటాయి. ఇది జరిగినటువంటి యథార్థ ఘటన మంచిర్యాలలో జరిగింది. వాళ్ళని తీసుకెళ్లారు అక్కడ. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనకి నిదర్శనాలుగా భగవంతుడు చూపిస్తూ ఉంటారు. ఒకటి వసంత పంచమి రోజున పూర్వసుహాసినిగా ఉన్నటువంటి మాతృమూర్తులందరూ కూడా ఈ విధంగా చేసుకుంటే మీ భర్త యొక్క ఆశీస్సులతో కింద మీకు ఏదైనా దోషాలు ఉన్న ఈ భూమి మీద ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నా అవన్నీ కూడా తొలగించడానికి ఈ ముత్యాల మాల కానీ తెల్లపూసల మాల కానీ పట్టుకుని జపం చేస్తే శ్రీ మంచిది. గణేశాయ నమః. శ్రీ గణేశాయ నమః. అంతే. అది మీరు అనుకుంటున్నారు, మనం రోజు అనుకునే మంత్రమే అనుకుంటున్నారు. కానీ ఒక్కసారి సాధన చేసి చూడండి ఎంత శక్తివంతులు అవుతారో. అది నేను చెప్పింది కూడా చాలా పెద్ద మంత్రమే. మీకు అనిపిస్తోంది శ్రీ గణేశాయ నమః అని. కానీ అది చాలా పెద్ద మంత్రం. దాని మీద మీకు భావన లేదు. భావన పెట్టి చూడండి మీ పని తక్షణం అవుతుంది. సకలం అందులోనే ఉంటాయి. అంటే అలాంటిది ఈ పూర్వ సుహాసిని కూడా ఈ వసంత పంచమి రోజున చక్కగా ఉపయోగించుకోవచ్చు. మొత్తంగా ఇలా జరుపుకోమంటారు. జరుపుకోవాలి. సంతోషం గురుగారు. ధన్యవాదాలు. అమ్మవారి ఆశీస్సులు.